ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ థ్రెడ్ క్రియేషన్స్. ఈరోజైతే నేను స్టాల్ గురించి చెప్పాను కదండి ప్రీవియస్‌గా వీడియోస్‌లో. సో, దాని గురించి అయితే మీకు చిన్న ఇన్ఫర్మేషన్ దాని గురించి చెప్దామనైతే ఈ వీడియో అయితే చేసినా అనమాట. సో, ఇంతకీ స్టాల్ ఎక్కడ, ఏంటి, ఏమేమి ఉంటాయి అనేదైతే చెప్తాననమాట. సో, స్టాల్ వచ్చి కాకినాడ కాదండి. స్టాల్ అనేది బెంగుళూరులో అయితే పెడుతున్నాను. ఆహ్, ఇది ఎలా నేను ఇక్కడ నుంచి బెంగుళూరుకి ఎలా అంటే అక్కడ మా సిస్టర్ ఉన్నారు. సో, మా సిస్టర్ ఫ్రెండ్ అనమాట. ఒక సిస్టరు అక్కడ ఆర్టిస్ట్ తను. సో, తనైతే స్టాల్ కండక్ట్ చేసినారక్కడ. సో, వాళ్ళ స్టాల్‌లో మనదొక చిన్న పార్ట్ అనమాట. అలా అయితే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఆ అక్కకి వాళ్ళ స్టాల్‌లో మనది కూడా ఉంటాయన్నమాట. సో, ఇంతకీ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది అండ్ ఎందుకు ఇప్పుడు ఈ స్టాల్ అనంటే అక్కడొచ్చి బెంగుళూరులో దుర్గా పూజ ఈవెంట్ అయితే జరుగుతుంది. అక్కడ చాలా పెద్దగా చేస్తారండి. నేను కూడా ఒకసారి చూసాను. అండ్ దాంట్లో ఆహ్, ఏంటి అంటే అదెక్కడ అంటే వైట్ ఫెదర్ ఎలక్ట్రానిక్ సిటీలో జరుగుతుంది దుర్గా పూజ. సో, మీరెవరైనా బెంగుళూరు వాళ్ళు గానీ, లేదు అంటే మీ ఫ్రెండ్స్ ఆర్ సిస్టర్స్, కజిన్స్ ఎవరున్నా గూడా వాళ్ళకైతే వీడియోనైతే షేర్ చేయండి. అండ్ మన బ్యాంగిల్స్, క్లిప్స్ మొత్తం అన్నీ మనం ఏం చేస్తామో అండ్ ఇంకా కొత్త ప్రొడక్ట్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేశాము అందులో. సో, అవన్నీ కూడా అందులో ఉంటాయి. మీకెవరికైనా నచ్చితే మీరు డైరెక్ట్‌గా చూసి కూడా పర్చేస్ చేయడానికి ఉంటుంది కదా! అండ్ ఆ పూజ ఈవెంట్ కూడా చాలా బాగా ఉంటుందండి. సో, మీకెవరికైనా వెళ్ళాలనిపిస్తే కనుక అండ్ ప్రొడక్ట్స్ కూడా చూడాలని డైరెక్ట్‌గా చూసి కొనుక్కుందాం అని అనుకుంటే కనుక ఈవెంట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. అండ్ నాకు సిస్టర్ ఈ ఆపర్చునిటీ ఇచ్చారు కదా! సో, ఆ అక్క అయితే ఆహ్, ఆర్ట్ చేస్తారనమాట. ఆర్టిస్ట్ తను యాక్చువల్‌గా. లిపన్ ఆర్ట్, మధుబని అలా అన్నీ చాలా ఆర్ట్స్ చేస్తారు. చాలా అంటే చాలా బావుంటాయండి. నా దగ్గర మా ఇంట్లో ఆల్రెడీ ఆ అక్క ఆర్ట్స్ అయితే ఉన్నాయి. నాకైతే చాలా ఇష్టం. తను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ క్లాసెస్ కూడా చెప్తారనమాట. సో, అది చాలా బావుంటుంది. ఆ స్టాల్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి బెంగుళూరులో ఎవరైనా ఉంటే గనక దసరా ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే గనక ఈ వీడియోనైతే షేర్ చేయండి. షేర్ చేసి మా బిజినెస్‌నైతే సపోర్ట్ చేస్తారు. అండ్ స్టాల్‌ని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను ఈ 1 ఇయర్‌లో ఇదే ఫస్ట్ టైమ్ అండి స్టాల్‌లో ఒక చిన్న పార్ట్ అయినా అవ్వడం అనమాట. ఇదొక లక్ అనే అనుకుంటున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా చేస్తావా వాగ్దేవి అని అడిగితే నన్ను. సో, ఐ విల్ డూ ఇట్ అని చెప్పి నేను ఈ 1 మంత్ కూడా చాలా అంటే చాలా కష్టపడామండి. కష్టపడి చేశాను. అంటే ఇంట్లో వర్క్ చేసుకుంటూ, మా పాపని చూసుకుంటూ తనతో హోంవర్క్ చేయించాలి. ఇంట్లో చాలా పనులుంటాయి కదా! సో, అవన్నీ మేనేజ్ చేస్తూ మనం అవన్నీ చేశాననమాట. చేసి ఆల్రెడీ ఇప్పుడైతే పంపించేసాను. ఇంతకీ మీకు స్టాల్ డేట్స్ చెప్పలే గదా! సో, స్టాలొచ్చేసి 28థ్ నుంచండి. 28థ్ నుంచి 4 డేస్ అయితే ఉంటుంది. సో, మీకెప్పుడైనా వీలుంటే గనక ఒకసారి స్టాల్‌నైతే విజిట్ చేయండి. అండ్ సపోర్ట్ చేస్తారనైతే అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. థాంక్ యూ.